మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సై అంటే సై అనుకుంటున్నారు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. కడియం శ్రీహరిని పాతాళానికి తొక్కేయాలని తాటికొండ వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరు ఎవరిని పాతాళానికి తొక్కుతాయో చూద్దామంటూ కడియం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తంగా ఇద్దరు నేతల మధ్య పోరు వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బిడ్డే నకిలీ 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 అన్ని నకిలీ. ఆమె కులంతో పాటు మతాన్ని కూడా అగౌరవపరుస్తా ఉంది. ఇవాళ ఎందుకు ఎక్కలేస్తున్నారంటే కడియం అంటే కడియంకి తగిన మిన్నడు రాజన్నని చూస్తున్నారు, ఎదురు చూస్తా ఉన్నారు. సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం రా వస్తావా? ఏదో సుప్రీంకోర్టు గురించి కాదు మాట్లాడేది. నీ ఆత్మకు తెలుసు నువ్వు ఎక్కడ పుట్టావో, మీ అయ్యకు తెలుసు నువ్వెవరివో, మీ అవ్వకు నిజంగా తెలుసు ఎవరివో. నీ అన్నదమ్ములను ఎన్డీఏ పరీక్ష చేస్తే డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్లం అన్నదమ్ముల డిఎన్ఏ చేయాలి. నీ డిఎన్ఏ పరీక్ష చేస్తే కుల్ల బయటపడుతుంది. సుమోటోగా తీసుకోండి కేసు సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ మాట అంటుందంటే బాధ. నేను ఆ మాట అనకూడదు, కానీ ఊంచితే నేను వదిలేస్తే ఇవాళ ఏకైపోయిండు. కడియం శ్రీహరికి మాత్రం సవాల్ చేస్తా ఉన్నా, నీకు సిగ్గు శరం అంటే వెంటనే రాజీనామా చేయి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా సెడుగుడు. కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం శ్రీహరి అని చెప్తే దానికి నేను బాధ్యుడిని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల అభిమానం మీకు ఉంటే, రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మీరు గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తాయి. విచిత్రమైన విషయం ఏంటంటే పార్టీలో చేరదామని పోతే నువ్వు రావద్దు అని తిరస్కరించిన పరిస్థితులు మనం గమనించాం. అంతేకాకుండా మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీలో చేరదామని పోతే అభ్యర్థి ప్రకటన రోజు నువ్వు ఇక్కడికి రావద్దు, అక్కడెక్కడో ఆగుమని ఆపిన విషయాన్ని మనం గమనించాం. ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కాదా? అది మర్చిపోయి ఇక ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక ఆయన తొడగొడుతున్నాడు, ఒక ఆయన మీసం తిప్పుతున్నాడు, ఒక ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు, ఒక ఆయన నన్ను పాతాళానికి తొక్కుతా అంటున్నాడు. ఈ అహంకార మాటలే కదా మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. మీ అహంకారం మాటలు వినే కదా ప్రజలు మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. అరే రై, మీరు పాతాళంలో ఉన్నారు, నేను భూమి మీద ఉన్నా అంటే నాకంటే కింద ఉన్నారు. మీరు పాతాళం ఉన్నోడు నన్ను దొక్కుతాడా, పైన ఉన్నోడు కింద దొక్కుతాడా? ఈ అహంకారం మాటలు మానుకోండి. ప్రజలకు ఏం చెప్తారో చెప్పుకోండి. ప్రజల మన్ననలను పొందండి. అభివృద్ధి గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. ప్రజల మన్ననలను పొంది ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయండి. కానీ వ్యక్తిగత విమర్శలకు దిగజారుడు మాటలు మాట్లాడి కుల ప్రస్తావన, మత ప్రస్తావన, ప్రాంతీయ ప్రస్తావన తెచ్చి ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటారు? 30 ఏళ్ళ నుంచి నేను గన్పూర్లో ఉన్నా. 50 ఏళ్ళ నుంచి ఎస్సీగా నా సర్టిఫికెట్ను వాడుకుంటున్నా. ఈరోజు ఒకడు అంటాడు గన్పూర్ కాదని, ఈరోజు ఒకడు అంటాడు నేను ఎస్సీ కాదని. ఇంతకంటే దివానా ముచ్చట్లు ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకంటే చౌకబారు మాటలు ఇంకేమైనా ఉంటాయా? అర్థం చేసుకోవాలి. నిజంగానే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టండి, రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టండి, మీ యొక్క వాదన వినిపించండి, మీకు అనుకూలమైన తీర్పు తెచ్చుకోండి. అది ఏం చేయకుండా తొడలు కొడతాము, డాన్సులు చేస్తాం. ఏమైనా కళాకారులమా? ఆ రోజు కూలి ఇస్తే వచ్చి డాన్సులు చేయడానికి? ఏమైనా కళాకారులమా వచ్చి డయాస్ మీద తొడలు కొట్టడానికి? బుద్ధి ఉండాలి, కాస్తంత ఇజ్జత్ కాపాడుకోవాలి.